హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రేవ్ ఎడ్యుకేషన్. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ టైప్స్ ఆఫ్ డెవలప్మెంట్. వికాసం అనేది ఎన్ని రకాలుగా జరుగుతుంది, ఇంకా మానవుని యొక్క స్టేజెస్ వికాసం చెందడంలో పెరుగుదలలో ఎన్ని స్టేజెస్ ఉన్నాయి అన్న దాని గురించి డిస్కస్ చేస్తాం. సో ఇక్కడ చూడండి, టైప్స్ ఆఫ్ డెవలప్మెంట్ ఎన్ని రకాలుగా జరుగుతుంది. ఫస్ట్ వన్, ఫిజికల్ డెవలప్మెంట్. ఫిజికల్ డెవలప్మెంట్ అంటే ఏంటి? శారీరక వికాసం అంటాం. అంటే శరీరంలో వచ్చే మార్పులు, హైట్ కానీ వెయిట్ కానీ వాళ్ళ బాడీ సైజ్, షేప్, ఇవన్నీ శారీరక మార్పులు అని చెప్పొచ్చు, వాళ్ళ శరీరంలో వచ్చే మార్పులు. నెక్స్ట్ వన్, కాగ్నేటివ్ డెవలప్మెంట్ అంటే సంజ్ఞానాత్మక వికాసం. వాళ్ళ థింకింగ్లో, వాళ్ళ కాగ్నేటివ్ అబిలిటీ ఇంప్రూవ్మెంట్లో, వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వింగ్ నేచర్, క్రియేటివిటీ ఏ విధంగా ఉంది అన్నదే ఈ కాగ్నేటివ్ డెవలప్మెంట్. ఏజ్తో పాటు ఏ విధంగా థింకింగ్ అబిలిటీ పెరుగుతున్నది అన్న దాని గురించి. నెక్స్ట్, ఎమోషనల్ అండ్ సోషల్ డెవలప్మెంట్. ఈ ఎమోషనల్ సోషల్ డెవలప్మెంట్లో ఉద్వేగ వికాసం మరియు సాంఘిక వికాసం అంటాం. ఇందులో సమాజం ద్వారా ఏ విధంగా వికాసం అనేది జరుగుతుంది, ఉద్వేగాలు అనేవి ఏ విధంగా డెవలప్ అవుతాయి అన్న దాని గురించి ఇక్కడ మనం డిస్కస్ చేస్తాం. ఇంకా లాంగ్వేజ్ డెవలప్మెంట్ అంటే భాషా వికాసం. భాషా వికాసం చిన్నప్పటి నుంచి పెద్దగా అయ్యే వరకు ఏ రకంగా భాష అనేది నేర్చుకుంటారు, అందులో ఏం స్టేజెస్ ఉంటాయన్న దాని గురించి. మోరల్ డెవలప్మెంట్ అంటే నైతిక వికాసం. పుట్టినప్పుడు పిల్లవానికి ఏది చేయడం కరెక్ట్, ఏది చేయడం రాంగ్ అన్నది తెలీదు. ఇవన్నీ పెద్దల్ని చూసి వాళ్ళు ఇది చేయడం కరెక్ట్, ఇది చేయడం తప్పు అని ఒక విషయాన్ని నిర్ధారించుకుంటారు. అంటే నైతిక వికాసం ఏ విధంగా జరుగుతుంది అన్న దాని గురించి మోరల్ డెవలప్మెంట్లో మనం డిస్కస్ చేస్తాం. ఇక్కడ బ్రాడ్ డొమైన్స్ అనేవి 3 ఉన్నాయి. బ్రాడ్ డొమైన్స్ ఆఫ్ డెవలప్మెంట్ ఏంటి అవి? ఫిజికల్ డెవలప్మెంట్, కాగ్నేటివ్ డెవలప్మెంట్, ఎమోషనల్ అండ్ సోషల్ డెవలప్మెంట్ అనేవి, ఈ 3 కలిపి బ్రాడ్ డొమైన్స్ ఆఫ్ డెవలప్మెంట్ అంటాం. ఈ 3 ఇంపార్టెంట్. ఇవి ఇందులో సబ్ టాపిక్స్. కాగ్నేటివ్ డెవలప్మెంట్లో లాంగ్వేజ్ డెవలప్మెంట్ అనేది ఒక సబ్ టాపిక్గా చెప్పొచ్చు. సో ఇవి 3 బ్రాడ్ డొమైన్స్ అని అనొచ్చు. లాంగ్వేజ్ డెవలప్మెంట్. ఈ లాంగ్వేజ్ డెవలప్మెంట్ అనేది, లాంగ్వేజ్ డెవలప్ అవ్వాలంటే మన బ్రెయిన్లో ఉన్న లెఫ్ట్ సైడ్ అనేది లాంగ్వేజ్ డెవలప్మెంట్ కోసం ఉపయోగపడుతుంది. సో రైట్ సైడ్ రీజనింగ్ మరియు క్రిటికల్ థింకింగ్ ఇంప్రూవ్మెంట్కి ఉపయోగపడుతుంది. సో ఇది కూడా కాగ్నేటివ్లో ఒక భాగం అని చెప్పొచ్చు. ఈ రకంగా బ్రాడ్ డొమైన్స్ అనేవి ఫిజికల్, కాగ్నేటివ్, ఎమోషనల్ ఆర్ సోషల్ డెవలప్మెంట్. ఈ మోరల్ డెవలప్మెంట్ కూడా సోషల్ డెవలప్మెంట్ కిందకి వస్తుంది. సో ఈ 3 బాగా గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్స్ కూడా అడిగారు ఆ టాపిక్ నుంచి. ఫిజికల్ డెవలప్మెంట్ అంటే ఏంటి? ఫిజికల్ డెవలప్మెంట్ అంటే బాడీలో చేంజెస్ రావడం, వాళ్ళ హైట్లో కానీ వెయిట్లో కానీ ఈ విధంగా చేంజెస్ రావడాన్ని ఫిజికల్ డెవలప్మెంట్ అంటారు. ఇంకా మోటార్ స్కిల్స్ కూడా చూస్తుంటాం మనం. వాళ్ళు నడవడం, వాక్ చేయడం, కూర్చోవడం, పరిగెత్తడం, ఇవన్నీ ఫిజికల్గా డెవలప్మెంట్. వాళ్ళ శరీరంలో మార్పులు వచ్చినప్పుడే ఇవన్నీ గమనిస్తాం. గ్రాస్ మోటార్ స్కిల్స్ కానీ ఫైన్ మోటార్ స్కిల్స్, ఇవన్నీ మనం ప్రీవియస్ క్లాస్లో కూడా డిస్కస్ చేస్తాం. ఇవన్నీ ఫిజికల్ డెవలప్మెంట్. వాళ్ళ అవయవాలు అభివృద్ధి చెందుతున్నప్పుడు, వాళ్ళ పార్ట్స్ డెవలప్ అయినప్పుడే ఇవన్నీ చేయగలుగుతారు. ఈ ఫిజికల్ డెవలప్మెంట్ అనేది ఏ స్టేజ్లో ఏ రకంగా ఉంది చూడండి. ఇన్ఫాన్సీ స్టేజ్ అంటే 0 to 2 years, పుట్టినప్పటి నుంచి 2 years లోపు ఇది ఎక్కువగా ఉంటుంది. పిల్లల యొక్క అవయవాలు, వాళ్ళ బాడీ పార్ట్స్ అనేవి ఇంప్రూవ్మెంట్ అవుతాయి, అక్కడ సైజ్ తొందరగా పెరుగుతుంది. ఎర్లీ చైల్డ్హుడ్లో ఈ ఎర్లీ చైల్డ్హుడ్ అనేది 2 to 6 years, ఇక్కడ 0 to 2 years. ఇక్కడ మజిల్స్ అనేవి డెవలప్మెంట్ జరుగుతాయి. నెక్స్ట్ 6 to 12 years లాటర్ చైల్డ్హుడ్. ఈ లాటర్ చైల్డ్హుడ్లో డెవలప్మెంట్ అనేది అంత ఎక్కువగా ఉండదు, ఇక్కడ తగ్గిపోతుంది. అడాలసెన్స్లో మళ్ళీ ఎక్కువగా ఉంటుంది, గ్రోత్ అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది. పిల్లల యొక్క శారీరక మార్పులు అనేవి ఎక్కువగా గమనిస్తాం. సో ఇక్కడ ఎక్కువగా ఉంటుంది, ఇక్కడ ఎక్కువగా ఉంటుంది. లాటర్ చైల్డ్హుడ్ వచ్చే వరకు మళ్ళీ ఇక్కడ స్లో అయిపోతుంది ఈ లాటర్ చైల్డ్హుడ్లో.
నెక్స్ట్ చూద్దాం కాగ్నిటివ్ డెవలప్మెంట్. కాగ్నిటివ్ డెవలప్మెంట్ అంటే మన థింకింగ్ ఏ విధంగా ఉంది అన్న దాని గురించి కాగ్నిటివ్ డెవలప్మెంట్. మనం మెంటల్ ప్రాసెస్ ఏ రకంగా థింక్ చేసే అబిలిటీ ఏజ్ని బట్టి పెరుగుతుంది. చిన్నప్పుడు ఎలా థింక్ చేస్తారో పెద్దయ్యాక కూడా అలాగే థింక్ చేస్తారంటే వాళ్ళ థింకింగ్లో డిఫరెన్స్ అనేది వస్తుంది. వాళ్ళ మెచ్యూరిటీ ఆలోచనలు అనేవి పెరుగుతాయి. సో మెమరీ పవర్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ రకంగా వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తున్నారు అన్న దాని గురించి చెప్పేది కాగ్నిటివ్ డెవలప్మెంట్. ఈ కాగ్నిటివ్ డెవలప్మెంట్లో లాంగ్వేజ్ డెవలప్మెంట్ కూడా ఒక భాగమే అని అనుకున్నాం మనం. లెఫ్ట్ సైడ్ పార్ట్ అనేది లాంగ్వేజ్ కోసం ఉపయోగపడుతుంది లాంగ్వేజ్ డెవలప్మెంట్లో. రైట్ సైడ్ అనేది రీజనింగ్ మరియు క్రిటికల్ థింకింగ్కు ఉపయోగపడుతుంది. ఎమోషనల్ ఆర్ సోషల్ డెవలప్మెంట్. సోషల్ డెవలప్మెంట్ అంటే మనం ఏవైతే స్కిల్స్ ఇంటరాక్షన్ వల్ల నేర్చుకుంటామో, సొసైటీ వల్ల ఏవైతే కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ ఇంకా మన వికాసానికి తోడ్పడే స్కిల్స్ అనేవి మనం సొసైటీ నుంచి డెవలప్ అవుతామో నేర్చుకొని వాటిని ఈ కేటగిరీ కిందకి చెప్పొచ్చు. అంటే సోషల్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. మనం వేరే వాళ్ళతో ఇంటరాక్ట్ అయినప్పుడే సోషల్ డెవలప్మెంట్ జరుగుతుందని చెప్పొచ్చు. అక్కడ నాలెడ్జ్ స్కిల్స్ అనేవి వేరే వాళ్ళ నుంచి నేర్చుకుంటారు. ఇంకా ఎమోషనల్ డెవలప్మెంట్ అంటే వాళ్ళ ఫీలింగ్స్లో చేంజెస్ రావడం, దీన్ని ఎమోషనల్ డెవలప్మెంట్ అంటారు. చిన్నప్పుడు పిల్లవానికి ఎగ్జైట్మెంట్ ఉంటుంది 3 years లోపు. 3 years అప్పుడు ఎగ్జైట్మెంట్ అనేది ఏర్పడుతుంది. తర్వాత ఇంకా 2 to 6 months అప్పుడు సాడ్నెస్, సర్ప్రైజ్, ఇవన్నీ ఫియర్, భయం అనేటివి పిల్లవాడిలో ఒక్కొక్క రకమైన భావోద్వేగాలు అనేటివి బయటపడుతుంటాయి. జెలసీ, ఇవన్నీ పిల్లవాడు వ్యక్తపరుస్తుంటాడు. అంటే ఇక్కడ ఎమోషన్స్ అనేవి, ఉద్వేగాలు అనేవి ఏజ్తో పాటు అభివృద్ధి చెందుతున్నాయి అని చెప్పగలం. చిన్నప్పుడు పిల్లవాడు ఏది తనకు కావాలనుకున్నా ఒక్కటే చేస్తాడు, ఏంటది ఏడవడం. సో ఆ పిల్లవాడు ఏడిస్తే అది జరుగుతుంది అని అనుకుంటాడు. కానీ తర్వాత ఏమవుతుంది, పిల్లవాడు ఈ ఏడుపుని బాధగా, వాళ్ళకు నచ్చనిది ఏదైనా జరిగినప్పుడు బాధ వ్యక్తపరచడం, ఇంకా కొన్నిసార్లు భయపడడం, ఇవన్నిటిగా విడిపోతుంది. సో ఇలా ఎమోషన్స్ అనేవి డెవలప్ అవుతాయని చెప్పొచ్చు. సోషల్ డెవలప్మెంట్ అంటే సొసైటీ వల్ల వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వడం వల్ల సొసైటీలో వాళ్ళ మెంటల్ కాగ్నిషన్ డెవలప్మెంట్ అనేది జరిగి సొసైటీ వల్ల వాళ్ళ ఆలోచనలు మెరుగుపడడానికి ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ లాంగ్వేజ్ డెవలప్మెంట్ అంటే ఏంటి? భాషా వికాసం. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళకు మాట్లాడడం వస్తుందా అంటే రాదు. వాళ్ళు ఒక్కొక్క వర్డ్ వేరే వాళ్ళను అనుకరించడం ద్వారా కానీ ఈ విధంగా నేర్చుకుంటారు. ఇందులో స్టేజెస్ ఉన్నాయి. ప్రీ లాంగ్వేజ్ స్టేజ్ అంటే వాళ్ళకు మాట్లాడడం రాదు, వాళ్ళు ఏడిస్తే ఏదైనా జరుగుతుంది అనుకుంటారు. అంటే వాళ్ళకి ఆకలైనప్పుడు చెప్పడం రాదు కాబట్టి సో ఏడ్చి వాళ్ళు నాకు ఆకలైంది అన్నట్లు వ్యక్తపరుస్తారు చిన్నప్పుడు పిల్లలు. ఇంకా కూయింగ్ ఏజ్ అంటే 2 to 3 months. వాళ్ళకు పలకడం రాదు కానీ వేరే వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఊకే శబ్దాలు చేయడం ఆ ఊ అన్నట్టు. ఈ బబ్లింగ్ స్టేజ్ 4 to 12 months అంటారు. ఈ 4 to 12 monthsలో ఇక్కడ పిల్లవాడు ఏం చేస్తాడు, కొన్ని సౌండ్స్, కాన్సోనెంట్ సౌండ్స్ అంటారు, కేజే అలాంటివి, కా, వాళ్ళ అక్కని పిలవాలంటే కా కా అని, ఆ విధంగా మళ్ళీ దాన్ని రిపీట్ చేయడం. అమ్మ అనకుండా ఫస్ట్ మా 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 అని ఈ విధంగా రిపీటెడ్గా పలకడం వల్ల నేర్చుకుంటారు. ఇంకా 1 to 1.5 years పిల్లలు ఇమిటేట్ చేస్తారు పక్క వాళ్ళు ఏ రకంగా శబ్దం చేస్తున్నారు, వాళ్ళు వాక్యాలు ఏ రకంగా పలుకుతున్నారు, వర్డ్ అనేది ఒకవేళ ఎలా పిలిస్తే బయటికి శబ్దం వస్తుందని ఇమిటేట్ చేసి ఈ స్టేజ్లో నేర్చుకుంటారు. నెక్స్ట్ టెలిగ్రాఫిక్ స్పీచ్. ఈ టెలిగ్రాఫిక్ స్పీచ్ అనేది 2-3 వర్డ్స్ని కలిపి ఒక సింపుల్ ఫ్రేజ్గా తయారు చేస్తారు. అంటే ఇక్కడ చూడండి, ఒక పిల్లవానికి రెడ్ అన్న వర్డ్ తెలుసు, అంటే రెడ్ అంటే ఏ దాన్ని రెడ్ అని పిలుస్తారని తెలుసు. ఇంకా యాపిల్ అనే వర్డ్ తెలుసు. ఇలా 2 words తెలిసిన పిల్లవాడు ఎప్పుడైనా రెడ్ కలర్లో ఉన్న యాపిల్ని చూస్తే ఆ పిల్లవాడు ఏమంటారు, రెడ్ యాపిల్ అంటాడు. సో ఈ పిల్లవాడు ఒక వాక్యం అనేది 2 wordsని కలిపి యాడ్ చేసి ఒక ఫ్రేజ్ అనేది తయారు చేశాడు. ఈ విధంగా టెలిగ్రాఫిక్ స్పీచ్ అంటాం దీన్ని.
ఇలా యాడ్ చేసి ఒక వాక్యంగా ఫ్రేజ్గా మార్చడాన్ని టెలిగ్రాఫిక్ స్పీచ్ అంటాం. స్టేజ్ ఆఫ్ వర్బల్ కాంప్రహెన్షన్ అనేది 1.5 to 12 years వరకు దీన్ని గమనిస్తాం. ఇక్కడ వొకాబులరీ అనేది ఎక్కువగా ఇంప్రూవ్ అవుతుంది. ఇంకా కొత్త వర్డ్స్, సౌండ్స్ అనేవి పిల్లలు ఇంటరాక్షన్స్ వల్ల, సొసైటీ ఇంటరాక్షన్స్ వల్ల, సోషల్ ఇంటరాక్షన్స్, వేరే వాళ్ళతో మాట్లాడడం వల్ల నేర్చుకుంటారు. ఇక్కడ మోరల్ డెవలప్మెంట్, ఇక్కడ లాంగ్వేజ్ డెవలప్మెంట్ అనేది మనం స్టేజెస్లో చూసుకుంటే ఇన్ఫాన్సీ స్టేజ్, లేటర్ చైల్డ్హుడ్, ఈ విధంగా ఎర్లీ చైల్డ్హుడ్, లేటర్ చైల్డ్హుడ్, అడాలసెన్స్. ఇక్కడ చూస్తే ఈ ఎర్లీ చైల్డ్హుడ్ అనేది వెరీ ఇంపార్టెంట్ పీరియడ్ ఫర్ ద లాంగ్వేజ్. ఇక్కడ పిల్లలు అనే వాళ్ళు చాలా యాక్టివ్గా ఉంటారు లాంగ్వేజ్ డెవలప్మెంట్లో. సో దాన్ని సెన్సిటివ్ పీరియడ్ కూడా అంటారు లాంగ్వేజ్కు. నెక్స్ట్ మోరల్ డెవలప్మెంట్. మోరల్ డెవలప్మెంట్ అంటే ఏంటి? నైతిక వికాసం. నైతిక వికాసం మనిషిలో ఏ రకంగా ఉంటుంది, వాళ్ళు మోరల్ థింగ్స్ ఏ రకంగా నేర్చుకుంటారు అంటే ఏది చేయడం వల్ల మంచి అంటారు, ఏది చేయడం సొసైటీలో నేరం అని పిల్లలు భావిస్తారు. పుట్టినప్పుడు వాళ్ళకి ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది తెలియదు. సో పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులను అనుకరించడం వల్ల, వాళ్ళ తల్లిదండ్రులు ఏదైనా చేస్తున్నప్పుడు ఆ పని చేయడం ఆ పిల్లలు కూడా ట్రై చేస్తారు. అంటే వాళ్ళ అమ్మ కానీ వాళ్ళ డాడీ కానీ ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చినప్పుడు లేచి నిలబడితే ఆ పిల్లలు ఏం అర్థం చేసుకుంటారు? పెద్దవాళ్ళు వస్తే లేచి నిలబడాలి అని అర్థం చేసుకుంటారు. సో అలా పెద్దవాళ్ళు వాళ్ళ పేరెంట్స్ ఏం చేస్తే దాన్ని ఇది కరెక్ట్ అని అనుకోవడం జరుగుతుంది. ఇంకా వాళ్ళు ఏదైనా చెప్పినప్పుడు దొంగతనం చేయడం తప్పు అని ఎవరైనా అన్నప్పుడు సో దొంగతనం అనేది తప్పు అని ఆ పిల్లవాడు అర్థం చేసుకొని ఇలా నైతిక విలువలు అనేవి పెరుగుతాయి. నెక్స్ట్ చూడండి, స్టేజెస్ ఆఫ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. పెరుగుదల మరియు వికాసంలో, మానవుని యొక్క పెరుగుదల వికాసంలో ఎన్ని స్టేజెస్ ఉంటాయి? ఇన్ఫాన్సీ అంటే శైశవ దశ. ఈ శైశవ దశ అనేది బర్త్ టు 2 years, పుట్టినప్పటి నుంచి 2 ఏళ్లలోపు. నెక్స్ట్ ఎర్లీ చైల్డ్హుడ్, పూర్వ బాల్య దశ అంటాం దీన్ని. 2 years నుంచి 6 years వరకు ఉంటాయి. తర్వాత లేటర్ చైల్డ్హుడ్. ఈ లేటర్ చైల్డ్హుడ్లో 6 to 12 years, దీన్ని ఉత్తర బాల్య దశ అంటాం. నెక్స్ట్ అడాలసెన్స్, ఇందులో 12 years to 19 years, టీనేజ్ అంటాం దీన్ని మనం. కౌమార దశ అని కూడా పిలుస్తాం. సో ఇక్కడ చూడండి, ఈ స్టేజెస్లో ఇంకా దీనికి ముందు ప్రీనాటల్ పీరియడ్ అని ఉంటుంది, అది మనకు ఇంపార్టెంట్ కాదు. ఇంకా అడాలసెన్స్ తర్వాత అడల్ట్హుడ్ ఉంటుంది. ఈ అడల్ట్హుడ్ కూడా ఎగ్జామ్లో అడగరు. సో ఇవి 4. ఇక్కడ ఇయర్స్ కూడా ఇంపార్టెంటే. ఇయర్స్ కూడా ప్రీవియస్ సీటెడ్ పేపర్ మీరు క్వశ్చన్స్ చూస్తే ఇయర్స్ కూడా అడిగినట్లు మీకు అర్థమవుతుంది. సో ఇయర్స్ కూడా నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఇన్ఫాన్సీ స్టేజ్ అంటే శైశవ దశ. ఈ శైశవ దశలో పిల్లవాని యొక్క డెవలప్మెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. వాళ్ళ ర్యాపిడ్ పేస్ అంటాం, అంటే ఎదుగుదల అనేది ఎక్కువగా కనిపిస్తుంది ఈ స్టేజ్లో పిల్లవాని యొక్క అవయవాలలో, వాళ్ళ బాడీ పార్ట్స్లో. ఇంకా కమ్యూనికేషన్ ఎలా ఉంటుంది? పక్క వాళ్ళకు వాళ్ళ భావాలు ఎలా వ్యక్తపరుస్తారంటే ఇక్కడ ఏడవడం ద్వారా వాళ్ళు ఏమనుకుంటున్నారనే చెప్తారు. అంటే ఆకలి అయినప్పుడు ఏడవడం కానీ, ఎక్కడైనా ఏమైనా పెయిన్ అనిపించినప్పుడు ఏడవడం కానీ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఇంకా భాష అనేది అభివృద్ధి చెంది ఉండదు. ఇంకా మౌత్ మూమెంట్స్ని కాపీ చేస్తారు. ఎవరైనా ఏదైనా వర్డ్ పలుకుతుంటే వాళ్ళు ఆ విధంగా వాళ్ళ నోటి సైడ్ చూసి ఆ పదాన్ని పలకడానికి ట్రై చేస్తారు. ఇక్కడ వాళ్ళ మెచ్యూరిటీ అనేది కొంచెం మైండ్ అనేది వర్క్ చేయడం స్టార్ట్ అవుతుంది. సో వాళ్ళ కాగ్నిటివ్ థింకింగ్ కూడా పెరుగుతుంది. ఇక్కడ ఆబ్జెక్ట్ పర్మనెన్స్ అని మనం పియాజేలో నేర్చుకున్నాం. వాళ్ళ అమ్మ లేకపోయినా అక్కడ ఉన్నట్టు ఆ పిల్లవాడు గుర్తించడం అని. అంటే పిల్లవాని యొక్క కాగ్నేటివ్ అబిలిటీ పెరిగింది, అక్కడ ఉంది ఒక వస్తువు అని పిల్లవాడు అనుకుంటున్నాడు. సో ఆబ్జెక్ట్ పర్మనెన్స్ కూడా ఈ స్టేజ్లో ఉంటుంది. ఇంకా ఫిజికల్ డెవలప్మెంట్ అనేది ఈ స్టేజ్లో ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ చూద్దాం, సెకండ్ స్టేజ్ ఎర్లీ చైల్డ్హుడ్. ఈ ఎర్లీ చైల్డ్హుడ్లో 2 years నుంచి 6 years పిల్లల్ని చెప్పొచ్చు. ఇది లాంగ్వేజ్కు సెన్సిటివ్ పీరియడ్ అని చెప్తారు.
సెన్సిటివ్ పీరియడ్ ఫర్ ద లాంగ్వేజ్. సో ఈ ఏజ్లో పిల్లలు ఎక్కువ వెకాబులరీ నేర్చుకోవడం, ఇంకా లాంగ్వేజ్ స్కిల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. చాలా తొందరగా పిల్లలు ఏ సౌండ్తో ఏ వర్డ్ని పిలవాలి అన్న విషయాన్ని ఈ ఏజ్లో పిల్లలు నేర్చుకుంటారు. కాబట్టి ఇది సెన్సిటివ్ పీరియడ్. ఇంకా గ్రాస్ మోటార్ స్కిల్స్ అనేవి ఇక్కడ స్టార్ట్ అవుతాయి. గ్రాస్ మోటార్ స్కిల్స్ అంటే ఏమనుకున్నాం మనం, లార్జ్ మజిల్స్ యొక్క సహాయంతో చేసే పనులను, మూమెంట్స్ను గ్రాస్ మోటార్ స్కిల్స్ అన్నాం. అంటే నడవడం కానీ, వాకింగ్ చేయడం కానీ, రన్నింగ్ చేయడం కానీ, ఈ రకంగా పెద్ద కండరాలను యూజ్ చేయడాన్ని గ్రాస్ మోటార్ స్కిల్స్ అన్నాం. ఇంకా 6 years వచ్చేటప్పుడు ఫైన్ మోటార్ స్కిల్స్లో కొంచెం స్టార్టింగ్ స్టేజ్ అని చెప్పొచ్చు దీన్ని. గ్రాస్ మోటార్ స్కిల్స్ అనేవి బాగా అభివృద్ధి చెందుతాయి. ఇంకా ఫైన్ మోటార్ స్కిల్స్ కూడా కొంచెం స్టార్ట్ అవుతాయి. ఇక్కడ చిన్న చిన్న వస్తువులు పట్టుకోవడం, యాడ్ చేయడం అనేవి చిన్న కండరాలతో స్టార్ట్ చేస్తారు. ఇంకా దీన్ని టాయ్ ఏజ్ అంటారు. ఈ ఏజ్లో ఉన్న పిల్లలు వాళ్ళు ఓన్గా ఆడుకోవడానికి సోలిటరీ ప్లే అంటాం. వాళ్ళు ఒంటరిగా ఆడుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు. సో దీన్ని టాయ్ ఏజ్ అంటారు. బొమ్మలతో ఇంటరాక్ట్ అవ్వడం, బొమ్మలతో మాట్లాడుకోవడం, ఈ విధంగా పిల్లలు ఈ స్టేజ్లో వాళ్ళ బొమ్మలతో వాళ్ళే ఆడుకోవడం జరుగుతుంది. వేరే వాళ్ళతో ఎక్కువగా ఉండి ఆడుకోవడానికి ఇష్టపడరు. సో దీన్ని ప్రీ గ్యాంగ్ ఏజ్ అంటారు. అంటే గ్యాంగ్ ఏజ్కి ముందు ఏజ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఏజ్ని గ్యాంగ్ ఏజ్ అంటాం. ఇంకా టెంపరరీ ఎమోషన్స్. ఈ స్టేజ్లో ఉన్న పిల్లలకి టెంపరరీ ఎమోషన్స్ ఉంటాయి. వాళ్ళు సడన్గా ఏడవడం, ఏదైనా అవసరమైనప్పుడు ఏడవడం, అలాగే ఏమైనా ఇచ్చినప్పుడు మళ్ళీ కామ్గా అయిపోవడం, వాళ్ళకి కావాల్సింది ఇచ్చినప్పుడు. సో వీళ్ళ ఎమోషన్స్ అనేవి కాన్స్టెంట్గా ఉండవు. టెంపరరీ ఎమోషన్స్ అనేవి గమనిస్తాం. ఇక్కడ మజిల్స్ అనేవి, కండరాలు అనేటివి ఎక్కువగా అభివృద్ధి చెందుతాయి. గ్రాస్ మోటార్ స్కిల్స్ వల్ల పెద్ద కండరాలు, లార్జ్ మజిల్స్ అనేవి అభివృద్ధి చెందుతాయి. నెక్స్ట్ స్టేజ్, థర్డ్ స్టేజ్ లేటర్ చైల్డ్హుడ్. ఈ లేటర్ చైల్డ్హుడ్లో 6 to 12 years పిల్లలు అని చెప్పొచ్చు. ఇది గ్యాంగ్ ఏజ్ అంటాం. అంటే పిల్లలు జట్టు పని చేయడానికి ఇక్కడ ఇష్టపడతారు. ఆడుకోవడం, అందరితో ఆడుకోవడానికి, జట్టుగా ఆడుకోవడానికి ఇక్కడ ఇష్టపడతారు. ఇంకా హైట్ వెయిట్ అనేది ఇక్కడ స్లోగా ఉంటుంది. మనం అనుకున్నాం కదా, ఫిజికల్ డెవలప్మెంట్ అనేది ఈ స్టేజ్లో తక్కువగా ఉంటుంది. ఇంకా జెండర్స్ డిఫరెన్సెస్ అనేవి ఏర్పడతాయి. ఇంతకుముందు ఈ 6 years కన్నా ముందు పిల్లలు ఏం చేస్తారంటే అందరితో కలిసి ఆడుకుంటారు, జెండర్ బియాస్ అనేది లేకుండా. ఈ స్టేజ్కి వచ్చే వరకు ఏమవుతారు, పిల్లలు గర్ల్స్తో ఆడుకోవడానికి ట్రై చేస్తారు, బాయ్స్ పిల్లలతో అంటే వాళ్ళ ఫ్రెండ్స్తో ఆడుకోవడానికి ట్రై చేస్తారు. ఈ విధంగా గ్యాంగ్ అనేది వాళ్ళ ఓన్ జెండర్, సెల్ఫ్ జెండర్గా ఎక్కువగా ఆడుకోవడానికి ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇంకా లాజికల్ థింకింగ్ అనేది ఈ స్టేజ్లో ఎక్కువ అవుతుంది. ఇమాజినరీ థాట్స్ కూడా వస్తాయి. ఎందుకంటే ఇక్కడ ఇంకా అడాలసెన్స్కి ఎంటర్ అవుతున్నారు. సో వాళ్ళ థింకింగ్ పవర్ కూడా ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ చూడండి, అడాలసెన్స్. ఈ అడాలసెన్స్ 12 years నుంచి 19 years వరకు ఉంటుంది. కౌమార దశ అంటాం. దీన్ని ట్రాన్సిషన్ పీరియడ్ కూడా అంటాం. ఎందుకంటే పిల్లవాడు అడల్ట్హుడ్గా, అంటే చిన్నప్పుడు ఉన్న స్టేజ్ నుంచి, చైల్డ్హుడ్ నుంచి, చిన్నతనం నుంచి పెద్దగా పెరగడానికి ఈ స్టేజ్ ఉపయోగపడుతుంది. పిల్లవాడిలో మార్పులు రావడం, వాళ్ళకు శారీరకంగా వివిధ మార్పులు అనేవి గమనిస్తారు ఈ స్టేజ్లో, కౌమార దశలో. సో దీన్ని ట్రాన్సిషన్ పీరియడ్ అంటాం. ఇంకా కరేజ్ అనేది ఇక్కడ ఎక్కువ అయిపోతుంది. వాళ్ళకు ధైర్యం అనేది ఏర్పడుతుంది. ఏది చేయడం కరెక్ట్, వాళ్ళు చేస్తుందే కరెక్ట్ అని ఇక్కడ అనుకోవడం జరుగుతుంది. ఎమోషన్స్ కూడా ఇక్కడ ఎమోషనల్ చేంజ్ అనేది మనం గమనిస్తాం. వాళ్ళు సడన్గా కోపం అవ్వడం, ఊకే కోపం అవ్వడం, ఇంకా విసుగు చెందడం, ఎవరైనా ఏదైనా చెప్తున్నప్పుడు ఎక్కువ ఏకాగ్రతతో లేకపోవడం అనేవి, దానిపైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టలేకుండా అయిపోతారు ఈ స్టేజ్లో. సో వాళ్ళ హార్మోన్స్ అనేవి ఆ రకంగా కాన్స్టెంట్గా ఎమోషన్స్ను కంట్రోల్ చేయలేవు. నెక్స్ట్, థింకింగ్ అబిలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ స్టేజ్లో లాజికల్ థింకింగ్ ఉంటుంది, సైంటిఫిక్గా ఆలోచించే గుణం ఉంటుంది, కొత్తగా ఇన్వెంట్ చేయాలని ఆలోచిస్తారు ఈ స్టేజ్లో ఉన్నవాళ్ళు. ఇవి డెవలప్మెంట్ మరియు స్టేజెస్ గురించి. మనం నెక్స్ట్ క్లాస్లో దీనికి రిలేటెడ్గా
క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. సో ఇవైతే క్వశ్చన్స్. నెక్స్ట్ క్లాస్లో డెవలప్మెంట్ మొత్తం గురించి క్వశ్చన్స్ అయితే తెలుసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.